నెల్లూరు జిల్లాలో అత్యంత మహిమాన్వితమైన శక్తిపీఠాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న జొన్నవాడ శ్రీ కామాక్షమ్మ దేవాలయం జొన్నవాడ క్షేత్రం పవిత్రమైన పెన్నా నది తీరాన ఉంది. ఇక్కడ శివుడు మల్లికార్జున స్వామిగా, పార్వతీదేవి కామాక్షి తాయిగా భక్తుల పూజలు అందుకుంటున్నారు. పిల్లలు లేని వారు ఇక్కడ అమ్మవారిని సేవిస్తే తప్పక సంతానం కలుగుతుందని నమ్మకం. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో ఇచ్చే కుడి ముద్ద స్వీకరిస్తే సంతానయోగం కలుగుతుందని భక్తులు బారులు తీరుతుంటారు. సంతానం కోసము లేదా ఇతర కోరికల కోసం భక్తులు పెన్నా నదిలో స్నానం చేసి తడి బట్టలు ఆలయంలో నిద్రించే వరపడటం అనే ఆచారాన్ని పాటిస్తారు. భక్తులు ఇక్కడ 3 రోజుల పాటు నిద్రిస్తే అమ్మవారు కళ ద్వారా వారి సమస్యలకు పరిష్కారం చూపుతారని విశ్వసిస్తారు. కృతయుగములో కశ్యప ప్రజాపతి ఇక్కడ యజ్ఞం నిర్వహించారని, అందుకే ఈ ప్రాంతానికి యజ్ఞవాటిక లేదా జన్నాడ అనే పేరు వచ్చిందని, కాలక్రమేణా అది జొన్నవాడగా మారిందని పురాణాలు చెబుతున్నాయి. సుమారు 4వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించి పెన్నా నదిలో జాలర్ల వలలో చిక్కిన అమ్మవారి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారని తెలుస్తుంది.